తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం, కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువ కావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవ్వండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మరి మిథున రాశి వారి జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా మనకి మిథున రాశి అనగానే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమాంతం మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 2 మెయిన్ ప్లానెట్స్ అండి. రాహుకేతు కూడా పక్కబెట్టండి పర్వాలేదు, అంటే ఛాయాగ్రహాలు ఎక్కడున్నా కూడా అంత మేజర్ ప్రాబ్లం ఉండదు. ఒక్కటి ఎప్పుడు ప్రాబ్లం అవుతుంటే మన రాశిలో ఉన్న మన సప్తమ స్థానంలో ఉన్నా కూడా, అంటే రాహు మన రాశిలో ఉన్నాడు అనుకోండి, సప్తమంలో ఆటోమేటిక్గా కేతు ఉంటాడు. అయితే మన రాశిలో కేతు ఉన్నాడు అనుకోండి, సప్తమంలో రాహు ఉంటాడు. సో మన రాశిలో కనుక కేతు కానీ రాహు కానీ ఉంటేనే కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే అది ఛాయాగ్రహం అయిపోవడం. సో మన చంద్రుడు అంటే ఎక్కడైతే ఉంటాడో అదే మన రాశి అవుతుంది కాబట్టి మన మనసు మీద అది ప్రభావం ఎక్కువ చూపుతుంది కాబట్టి. సో మనకి మెయిన్ ఏంటంటే అందుకే గురువు శని ఎక్కడ ఉన్నారో పొజిషన్ ఈ ఏడాది మొత్తం అదే ఇంపార్టెంట్ అండి. ప్రతి నెల రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు మారుతుండొచ్చు, దాని ఇంపాక్ట్ పర్వాలేదు, కానీ మెయిన్గా గురువు శని ఎక్కడ. సో మిథున రాశికి అదృష్టం ఏంటంటే గురువు ద్వితీయ స్థానంలో ఉచ్చలో ఉండడం మెయిన్గా. అలాగే శని వచ్చేసి మనకి దశమ స్థానంలో చాలా బాగుండడం. సో ఈ 2 వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చాయన్నమాట. మెయిన్గా ద్వితీయ స్థానం అంటే ఏంటి? కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబం చాలా బాగుంటుంది, అంటే ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, వైఫ్తో పిల్లలతో బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాక్స్థానం అయింది. వాక్స్థానం అంటే మనకి మెయిన్గా వాక్ రిలేటెడ్ అనమాట. సో మన వాక్ బాగుంటుంది. సో సేమ్ మళ్ళీ ఇందాక తృతీయ స్థానంలాగా వాక్స్థానం అనేటప్పటికంటే వాక్ కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్స్, ఇలాంటి యాంకర్స్, న్యూస్ రీడర్స్ వీళ్ళందరికీ అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట మిథున రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. అలాగే ధనస్థానం అయింది. సో ధనానికి ఏ ఇబ్బంది లేకుండా అన్నమాట. అలాగే నేత్రస్థానం అయింది. నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం అన్నమాట. సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో మెయిన్గా ఈ రాశి వారికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, షూరిటీస్, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తితో వహించవచ్చును, వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే మెయిన్గా ఏ మనిషికైనా ధనకారకుడు గురువు అండి. సో అలాంటి గురువే ఉచ్చస్థానంలో ఉన్నాడు. పైగా ఈ మిథున రాశి వారికి ధనస్థానంలో ఉన్నాడు. సో వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం అన్నమాట. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, లేకపోతే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే క్రెడిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వచ్చు. సో ఇలా ఏవైనా కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇలాగే వీళ్ళ ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుంది. ఈ మిథున రాశి వారికి ఇంట్లో గృహిణులకు కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే వీరిది అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా. వివాహ యోగం ఉందండి. మెయిన్ అంటే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అనుకున్నాం. సో కుటుంబ స్థానం అంటేనే కుటుంబం ఏర్పడ్డాం అనమాట. సో వివాహంతో కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి మీరు మానవ ప్రయత్నం అంటే గట్టిగా ప్రయత్నించాలి. ఏదైనా సరే మనకి ఈ ఏడాది బాగుంది, త్వరగా అయిపోతుంది అని మనం అనుకుంటే కుదరదండి. 12 నెలలు 12 నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా ఎంత ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే ఏ మ్యాట్రిమోనీ అయినా సరే
ప్రొఫైల్స్ మీరు ఈజీగా 5 నిమిషాలు చూడగలుగుతారు. అవును. చదువు ఉద్యోగం మీ రిక్వైర్మెంట్ కావాల్సి ఏది పెడతారో యాక్సెస్ వచ్చేస్తాయి. అవును. కానీ అన్ని ఉన్నా కూడా మీరు సెలెక్ట్ అవ్వట్లేదు. నెలలకు ఒక పెళ్లి చూపులు అవుతే గొప్ప అని ఉంది. ఉమ్. సో 10 అయితే గొప్ప అనమాట. హైదరాబాద్ లోపల 5 నిమిషాల్లో అయిపోద్ది మేడం. సో మీరు మానవ ప్రయత్నం బాగా చేయాలి. మెయిన్గా మన జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటాయని దాని పరిహారాలు చేయించుకోవాలి. ఈ జ్యోతిష్కుడిని అడిగి కాకుండా మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి వివాహానికి. మీరు మనస్ఫూర్తిగా రెడీగా లేరనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అప్పుడు వివాహం అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది. అంతే. ఖచ్చితంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉన్న రోజు మటు ఖచ్చితంగా అవుతుందండి. సో ఇప్పుడు మటుకు మిథున రాశి వారికి బెస్ట్ టైం నడుస్తుంది. వివాహం 100% అవుతుంది ఈ రాశి వారికి. సంతాన యోగం. సంతానం అంటే మెయిన్గా సంతాన కారకుడే ఏ మనిషికైనా సరే గురువు అండి. అలాంటి గురువే ఉచ్చ స్థానంలో ఉండి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి 100% సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి పరిహారాలు కూడా తెలియచేయండి గురుగారు. పరిహారం వచ్చేసి మనకి మెయిన్గా భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు రిలేటెడే మనం చేసుకుంటే మంచిది. అయినా కూడా ఈ నెలలాళ్ళు ఇక్కడ కూడా చూసుకుంటే ఈ మిథున రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ ఆగస్టు మాసం అంతా నీచలో ఉంటాడు కాబట్టి ఈ మాసం అంతా డబ్బు ఖర్చు కానీ, కొంచెం హెల్త్ ప్రాబ్లం అవడం కానీ, మాట పడటం కానీ, అలాగే మన వెహికల్కి డబ్బులు ఎక్కువ ఖర్చు అంటే సర్వీసింగ్ ఈ నెల చేయించారు అనుకోండి, ప్రతిసారి 1000-2000 అయింది అనుకోండి, ఈసారి 5000 అవుతుందన్నమాట. సో అలాగా మనకి వెహికల్ కూడా ఖర్చు ఎక్కువ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదండి. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే మీ పేరు నక్షత్ర గోత్రనామంతో అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలను తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్నా మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.